మార్నింగ్ నుంచి అయితే హెల్త్ అయితే అసలు బాగాలేదండి. నోరంతా చేదుగా ఉంది. ఏం తినబుద్ధి కావట్లేదు. స్పైసీగా అయితే ఎగ్ రైస్ అయితే చేసుకున్నాను. యాక్చువల్‌గా పిల్లలకైతే చేస్తూ ఉంటాను. నా కోసం ఎప్పుడు చేసుకోను. ఈరోజేంటి ప్రత్యేకంగా నా కోసం చేయాలనిపించింది. ఇంకా ఎప్పుడో కూడా ఇంట్లో అయితే ఎగ్స్ అయితే స్టోర్ ఉంటాయండి. ఇంకా స్పైసీగా ఇంకా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి అయితే చేసుకున్నాను. స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకుని అందులోకైతే 50 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని అందులోకి ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి. అందులోకైతే కారం అయితే వేసుకోవాలి. కారం మగ్గిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని 2 నిమిషాలే కదపకుండా అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకైతే ఉడికించుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ అయితే వేసుకున్నాను. రైస్ వేసుకొని మంచిగా కలుపుకొని ఫైనలీ అయితే 1 స్పూన్ అయితే బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను. బిర్యానీ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చాలా స్పైసీగా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.